రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డు సభ్యులు లావుజ్య సత్యనాయక్ ఆధ్వర్యంలో బోర్ మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రుద్రంగి 16వ వార్డులో నీటి సమస్య ఉందని వార్డు మహిళలు తెలపడంతో ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నీటి సమస్యను తీర్చాలని బోర్ మోటార్కు నిధులు మంజూరు చేశారని అన్నారు. అడగడమే ఆలస్యం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నీటి సమస్య తీర్చడానికి ఇప్పటి వరకు 6 బోర్ మోటార్లు నూతనంగా ఏర్పాటు చేశామని, అలాగే మరో 4 బోర్ మోటార్లను ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వార్డు మహిళలు మాట్లాడుతూ నీటి సమస్య ఉందని, బోర్ మోటార్ కావాలని అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అంబటి శ్రీనివాస్, గుగ్గిళ్ల వెంకటేష్, పూదరి మహిపాల్, శీలం మీనయ్య, ఎరం అరవింద్, పుట్కప్ మహిపాల్, నాయకులు గడ్డం శ్రీనివాస్, ధరణా మల్లేశం, గడ్డం స్వామి, లింగంపల్లి నర్సయ్య, రత్నం గంగరాజం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశినందుకు మన రుద్రంగి గ్రామ సర్పంచి గండి నారాయణ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఎన్నో రోజుల నుంచి నీళ్ళ ఇబ్బంది పడ్డప్పటికీ మరెవరైతే బోర్ సాయం చేయలేరు. ఇప్పటికీ ఆదేశినన్న మన సర్పంచ్ దృష్టికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈరోజు బోర్ వేయబడుతుంది. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గతంలో ఎంతో పాలకులు వచ్చారు, వెళ్ళారు, కానీ ఎవరు కూడా మాకు వడ్ర కాలనీలో నీటి బిడద అనేది తీర్చలేకపోయారు. కానీ ఇప్పుడు ఆదిశనన్న గారు రావడం వెంటనే మన సర్పంచ్ గారికి దృష్టికి తీసుకువెళ్ళడంతో అన్నగారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మాకు నీటి కొరతను తీర్చడం జరిగింది. ఎంతోమంది గత ప్రభుత్వంలో చెప్పడమే కానీ చేయడం అలాంటిది ఏం జరగలేదు. ఇట్టి కార్యక్రమంలో మా వడ్డర కాలనీలో ప్రతి ఒక్కరు హర్షం తెలియజేస్తూ ఇట్టి బోర్కు అందరూ ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డులో మరి నీటి ఎద్దడి ఉందని పెద్దలు గవర్నర్లు మన ప్రాంత ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వెళ్ళగానే, మరి సర్పంచ్ గారు దృష్టికి తీసుకొని వెళ్ళగానే మరి అతను ప్రత్యేక చొరవతో మరి ఈ యొక్క నీటి ఎద్దడిని నివారించడానికి ఒక బోరు మోటారు, మరి బోర్ బావి, మరి మోటార్ శాంక్షన్ చేసినందుకు గవర్నర్ పెద్దలు ఆదిశన్న గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా రానున్న రోజుల్లో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదంటుంటేనే మనం అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంటే ఇప్పటికిప్పటికీ 27 మాసాల్లో కొన్ని వందల కోట్ల పనులు అవుతుంది రుద్రంగిలో. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏ బంతిలో ఎక్కడ కూర్చున్నా వస్తుంటారు చూడు. ఆ విధంగా మరి సీనన్న అనే వ్యక్తి ఒక శక్తి, గొప్ప శక్తిగా ఉన్నాడు మన ఏరియాలో. గత 10 ఏళ్ళలో ఎక్కడ పడవడ్డ పనులన్నీ కూడా ఇప్పుడు మరి మన రోడ్డుకి ఇరువైపులా మోర్లు అయితేనేమి, ఏటీసీ సెంటర్ అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, చెప్పుకుంటూ పోతే వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ దేవస్థానం, మరి గత పాలకులు చేసిన పాపాలు ఇప్పటికి కూడా కడిగేసుకొని అప్పుడు చేసిన అప్పులను ఇప్పుడు తీర్చుకుంటూ మరి రానున్న రోజుల్లో మహిళా తల్లులకు కూడా అందరికి కూడా ఇంకా సేవలు అందించడానికి సీనన్న ముందుకు ఉండాలంటే మనందరం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కారుకు తోడు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గ్రామ పాలకవర్గ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత యువకులకు, మహిళా తల్లులకు పేరు పేరున రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డు ఒడ్డెర కాలనీలో గత 2-3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి వీరు మాకు ఇటు నీటి ఎద్దడి ఉందన్న, మాకు ఒకటి లేదా 2 బోర్లు శాంక్షన్ చేస్తే మేము మెట్ట ప్రాంతంలో ఉంటున్నాం, మాకు నీటి ఇబ్బంది చాలా ఉందని వారు అన్నగారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో వారు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మేము కొత్తగా పాలకవర్గం ఏర్పడిన తర్వాత వారే స్వయంగా మాకు యాడ్ చేసి నీటి ఎద్దడి ఉందని చెప్తా ఉన్నావు, ఖచ్చితంగా ఒడ్డెర కాలనీ మీద దృష్టి పెట్టు, అక్కడ ఏమేమో అవసరాలు లేవు వీటిని ఖచ్చితంగా మొదగాలైతే ఇప్పుడు వేసవికి వాటర్ ఇబ్బంది ఉన్న విషయాన్ని నేను అన్నగారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో ఫస్ట్ ఒడ్డెర కాలనీలో నువ్వు దృష్టి పెట్టి దాన్ని అక్కడ సమస్య ఏది ఉందని పరిష్కరించమని నాకు చెప్తూ వెంటనే ఈ గ్రామానికి సంబంధించిన గతంలో అన్నగారు 4 బోర్లు మంజూరు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 4 బోర్లు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 బోర్లు మంజూరు ఇచ్చి అందులో ఒడ్డెర కాలనీకి సంబంధించింది ఫస్ట్ బోరు నువ్వు వేయాలని నాకు సూచించిన సందర్భంలో ఈరోజు మేము ఇక్కడ బోరు వేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా అన్నగారి దృష్టిలో ఈ ఊర్లో ఏ సమస్యలున్నా మేము వారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి
ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ, ఇంకా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, సైడ్ డ్రైన్ సమస్య ఉన్నా, సీసీ రోడ్ల సమస్య ఉన్నా, ఇంకా చాలామందికి ఈ వార్డులో మన ఇందిరమ్మ ఇండ్లు రావాల్సి ఉంది. చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారి విషయాన్ని కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే విధంగా చూస్తామని తెలియజేస్తూ, మునుముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎమ్మెల్యే గారికి మీరు అందించినట్టయితే ఈ వాడకట్టును, ఈ ఏరియాను తప్పకుండా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఇందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.